అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో నేను మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చాను. అదేం వీడియో అనుకుంటున్నారా? ఎస్, కాటన్లో రెడీ టు వేర్ శారీ. సో మనకంతా చాలా కంఫర్టబుల్ ఉంటుంది కదా కాటన్ అనేది. సో ఇంట్లో కూడా మనం కట్టుకోవచ్చు. సో శారీ రావట్లేదురా బాబు, గంటలు గంటలు ఏ మటుకు టైం వేస్ట్ చేయని అవసరం లేదు. సో ఇవన్నీ చూసారంటే 1000కి కిందనే ఉంది. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ సో ఫ్యాబ్, చాలా బాగుందన్నమాట. అండ్ నీకు చాలా డౌట్స్ ఉంటాయి, లైక్ కాటన్ అంటే స్టార్చ్ పోతుంది కదా, కలర్ పోతుంది కదా, మరి ఎలా అని. డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను ఒకటి వాడి వాష్ చేసి మళ్ళీ దాన్ని డ్రై చేసి తర్వాతనే నీకు రివ్యూ ఇస్తున్నా. నాకు ఎంత కలర్ పోయింది, ఏంటి దాని సంగతి అన్నీ మీకు ప్రశాంతంగా ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఏం చేయాలి, నా ఛానల్ని SLS చేయండి. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ అలా క్లిక్ చేసేస్తే మీకు నేను పెట్టే వీడియోస్ అంతా మీ నోటిఫికేషన్కి వస్తుంది. సో నెక్స్ట్ లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. సో ఫస్ట్ నా శారీస్ అయితే చూపించాలి కదా మీకు. ఇదే అన్నమాట నా శారీస్. సో మీకు చక్క రివ్యూస్ ఇచ్చేస్తాను. ఓకే, ఇది నా ఫస్ట్ శారీ అండ్ ఇది నా ఫేవరెట్ శారీ అండి. నాకు ఎంతో నచ్చింది బికాజ్ దీనిలో చూసానంటే ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ శారీలో లేస్ కూడా వచ్చింది. లేస్ ఎలా అంటే పింక్ కలర్ లేస్. అండ్ దీనికి మీరు నేనైతే దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారు ప్లెయిన్ బ్లాక్ కలర్. నేనైతే అన్ని సపరేట్ చేసేసాను. బట్ నేను ఎలా ప్రిఫర్ చేస్తానంటే, నేను నార్మల్గా శారీస్లో ఉన్న బ్లౌజ్ మెటీరియల్తో నేను ఎప్పుడు స్టిచ్ చేసుకోను అనమాట. నేను నార్మల్గా క్రాప్ టాప్స్ ట్రై చేస్తాను శారీస్కి. అండ్ స్లీవ్లెస్ క్రాప్ టాప్ అండ్ నార్మల్ మన క్రాప్ టాప్స్ ఉన్నాయి కదా, లాంగ్ స్లీవ్స్ అండ్ ఈవెన్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కదా. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టని నేను అది కూడా షేర్ చేస్తాను మీకు. అలా దీనికి ప్యార్ చేస్తున్నా. దీనికైతే నేను ఏ కలర్, ఆరెంజ్ వేసుకోవచ్చు, మీరు పింక్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, ఈవెన్ లైక్ సమ్ టైమ్స్ మీకు లైక్ పింక్, ఇలాంటి పింక్ ఉంది కదా, మెజెంటా పింక్ అంటారు, అది కూడా బాగుంటుంది అనమాట. సో నేనైతే దీన్ని బ్లాక్తోనే ప్యార్ చేసా, బ్లాక్ క్రాప్ టాప్తో ప్యార్ చేశాను. సో లోపల డిస్క్రిప్షన్కి వెళ్దాం, శారీ డిస్క్రిప్షన్కి. సో ఇక్కడ చూసారంటే లైక్ ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ చూసారంటే ఆల్రెడీ దీనికి ఫ్రిల్స్ వస్తాయి ఇట్లా. సో మీరు ఫ్రిల్స్ పెట్టే పని కూడా లేదు. అండ్ ఇక్కడ హుక్ ఉంది కదా, సో మీకేంటంటే దీంట్లో ఈడ హోల్డర్ ఉంది కదా, సో ఈ హోల్డర్కి ఈ హుక్ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఇట్లా మీ వేస్ట్కి తగినట్లు జస్ట్ ఇట్లా క్లిప్ చేస్తే అయిపోతుంది. అంతే 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 అంతేనండి. తర్వాత ఈ పళ్ళు ఉంది కదా, ఇది పళ్ళు, జస్ట్ ర్యాప్ ఇట్. అంతేనండి. జస్ట్ 1 minute, 1 hour పని కాస్త 1 minute అయిపోతుంది. సో ఇది నేను అమెజాన్లోనే కొనుక్కున్నాను. అండ్ ఇదైతే లైక్ ఇంకా ఇదైతే నాకు తెలియదు, కలర్ అయితే పోదనిపిస్తుంది. ఎందుకంటే ఇది మరీ కాటన్ కాదు, అంటే మంచి మెటీరియల్, చాలా బాగుంది. అండ్ ఇంత ట్రాన్స్పరెంట్గా కూడా లేదేమి. సో మీరు ట్రై చేయొచ్చు. ఇది మరీ పక్కా కాటన్ అని నేను చెప్పలేను, బట్ దీంట్లో ఒక 70% బ్రీతబుల్ క్లాతే, మీరు వేసుకోవచ్చు, ఈవెన్ సమ్మర్లో కూడా వేసుకోవచ్చు. సో ఇది అన్నమాట నా ఫస్ట్ శారీ. అండ్ దీని కాస్ట్ ఎంత, నేను ఎక్కడ పర్చేస్ చేశాను, దీని లింక్ ఏంటి అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ద సెకండ్ శారీ. సో ఇదైతే ప్యూర్ కాటన్ అండ్ దీని మీద చూసారంటే మీరు లైక్ తబలా, మళ్ళీ ఏంటి వీణా, ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఇది కొంచెం లైక్ కలంకారీ వర్క్ లాగా ఉంది. సో పళ్ళు అంతా ఇది వస్తుంది. అండ్ కింద చూసారంటే లైక్ చిన్న చిన్న ఇట్లా బార్డర్ టైప్లో ఇట్లా వస్తుంది అనమాట. అండ్ ఇది దీన్ని శారీ లుక్ ఉంటుంది. అండ్ దీనికి సేమ్ అంతే, ఆల్రెడీ దీనికి లైక్ ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసారంటే దీంట్లో ఒక డిస్కంఫర్ట్ ఏమొచ్చిందంటే నాకు ఇది అనేది క్లాత్ అనేది హోల్డర్ హుక్ ఉంటుంది కదా, అది కంప్లీట్ వాళ్ళ డెప్త్ ఇవ్వలేదు. సో ఏమవుతుందంటే ఎవ్రీ టైం నేను ఇట్లా పిన్ చేస్తున్నప్పుడు ఇది లైట్గా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. సడన్గా లైక్ మనం హెవీ వర్క్ చేస్తున్నప్పుడు, లైక్ కిచెన్ అట్లా నడుస్తున్నప్పుడు ఇది వచ్చి లైక్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి నేను 10లో ఒక
లైక్ శారీ అయితే బాగుంది, కంఫర్ట్ ఉంది, కాటన్. అండ్ దీనికి 10లో నేను కావాలంటే 6.5 ఇస్తాను. బికాజ్ అదే చెప్పాను కదా, మెయిన్ మనకి ఇది వేస్ట్. సో వేస్ట్ దాంట్లో లైక్ ఇది కొంచెం హుక్ ప్రాబ్లం ఉంది. సో ఇది నేనైతే లైక్ నాకు మెటీరియల్ అయితే నచ్చింది, ప్యాటర్న్ అయితే నచ్చింది, అండ్ కలర్ అయితే చాలా నచ్చింది. బట్ మెయిన్ వేస్ట్ కాబట్టి ఇది నేను కొంచెం సజెషన్ లైక్ 6.5 ఇస్తాను. అండ్ దీనికి రోప్స్ ఇచ్చారు కదా, ఇదేంటంటే మనం ఇట్లా ర్యాప్ చేసుకొని టై చేసుకోవాలన్నమాట. టై చేసుకొని తర్వాత మనం వేస్ట్కి వేసుకొని మన సైజ్ తగినట్టు పిన్ చేయాలి. సో ఇది నా సెకండ్ శారీ, అండ్ నేను దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అండ్ ఇది నా థర్డ్ శారీ. సో ఇదేంటంటే లైక్ ఫ్లోరల్ డిజైన్, కానీ ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అండ్ లైక్ బట్ మెటీరియల్ బాగుంది. లైక్ మీరు ఇంట్లో అయితే బాగా వేసుకోవచ్చు. బట్ మీరు బ్లౌజ్ వచ్చి నా సజెషన్ ఏంటంటే దీని బ్లౌజ్ యూజ్ చేయకండి, బికాజ్ దీనిది కూడా లైక్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ మీరు లోపల లైక్ ఇంకో క్లాత్ పెట్టుకొని డిజైన్ చేయాల్సి వస్తుంది. బెటర్ మంచి క్రాప్ టాప్ ఒకటి తీసుకున్నారనుకోండి, యూజ్ అవుతుంది. లైక్ మీరు గ్రీన్ అయినా లేకపోతే ఇలాంటి పింక్ అయినా వైట్ అయినా వేసుకోండి. నా సజెషన్ అడిగారంటే మీరు వైట్ కలర్ క్రాప్ టాప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా సేమ్ అంతే, లైక్ సేమ్ ఫ్రిల్స్ ఆల్రెడీ వచ్చేస్తుంది అండ్ మీకు ఇక్కడ హుక్ ఇస్తాడు అండ్ ఈ థ్రెడ్ ఉంది వేస్ట్ సైజ్కి కట్ రోప్ చేసుకోవడానికి. అండ్ ఇదేనండి నేను చెప్పిన డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది కంప్లీట్గా ఇట్లా స్టిచ్ అయ్యి లైక్ నా ఇంత ఫింగర్ పోయే అంత లైక్ డెప్త్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇట్లా హుక్ వేసినప్పుడు లాక్ అవుతుంది బాగా. సో ఇలాంటిది ప్రాబ్లం ఉండదు అనమాట. బట్ ఇక్కడ చూసారంటే ఆ డెప్త్ లేదు పెట్టుకోవడానికి. సో అదే నేను డిఫరెన్స్ చెప్పాను. బట్ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది సడన్గా ఈవినింగ్స్కి, లైక్ డిన్నర్స్కి, ఈవెన్ గుడ్లకి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇంకో శారీ. అండ్ ఇది నా ఇంకో శారీ, ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ అండ్ నాకైతే ఇది చాలా బ్రీతబుల్ అనిపించింది అండ్ చాలా బాగుంది కూడా. దీనికైతే నేను దీనికి కూడా వైట్ కలర్ బ్లౌజ్ సజెస్ట్ చేస్తాను. అండ్ ఇది కూడా సేమ్ హుక్ టైప్, థ్రెడ్ టైప్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది చూసారంటే మొత్తం స్ట్రైప్స్ వస్తుంది అండ్ కింద వచ్చి ఇలా వస్తుంది అనమాట డిజైన్. చాలా బాగుంది, ప్రింట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ శారీ అయితే నాకు పిచ్చ నచ్చింది. దీని బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి, కానీ నేను అదైతే వేసుకోను. ప్రస్తుతం నేను క్రాప్ టాపే వేసుకుంటాను. సో ఇదే దీని బ్లౌజ్. సో ఇలా వస్తుంది అనమాట దీని బ్లౌజ్. బట్ నేను అయితే లైక్ నార్మల్గా చెప్పాను కదా, నేను క్రాప్ టాపే లైక్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది ఇంకో కాటన్ శారీ. అండ్ హియర్ కమ్స్, ఇది నేను యూజ్ చేసి వాష్ చేసి తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నా. సో వాష్ చేసినప్పుడు లైక్ అన్ని శారీస్ లాగానే దీనిది కూడా కలర్ పోయింది. అండ్ మరీ కలర్ పోయిందంటే నార్మల్, ఇప్పుడు ఎవరైనా ఫ్యాబింగ్ ఫ్యాన్స్ ఉంటే, నా డ్రెస్సెస్ నార్మల్గా నాది కాటన్ చూసారంటే నాది ఫ్యాబింగ్ అని. ఈవెన్ ఫ్యాబింగ్లో కూడా ఏంటంటే ప్యూర్ కాటన్ అంటారు కదా, దాంట్లో కూడా మీరు వాష్ చేసినప్పుడు కొంచెం డై అనేది పోతుంది. ఓకే, సో దీంట్లో కూడా డై అనేది పోయింది కానీ ఫేడ్ అయితే కాలేదు. అది మనకి కావాల్సింది కదా. సో కలర్ అయితే లైక్ 100లో ఒక 40% కలర్ అయితే వ్యానిష్ అయింది. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫేడ్ కాలేదు. సో నా శారీలో అప్పుడు కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, ఫేడ్ అయితే కాలేదు. అండ్ నేను డ్రై కూడా చేశాను. బట్ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం షింక్, లైక్ ఇట్లా కొంచెం టిష్యూ పేపర్ని మనం క్రష్ చేస్తే ఎట్లా అవుతుంది అట్లా అయింది. బికాజ్ అది కాటన్ కాబట్టి. అది మీరు ఐరన్ చేసుకుంటే ఐ థింక్ అది మళ్ళీ అదే షేప్కి వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దీన్ని కూడా నేను వైట్ కలర్ దాంతోనే తయారు చేసుకున్నా క్రాప్ టాప్. అండ్ ఇదేనండి నా కలెక్షన్స్, ఇవే నేను కొన్నాను. అండ్ ఇదైతే నేను జెన్యూన్ రివ్యూ ఇచ్చాను. మీరు కావాలంటే లైక్ అమెజాన్లో ఉంది. సో నా శారీ రేంజెస్ చూసారంటే 799 నుండి స్టార్ట్ అయింది. అండ్ ఐ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ ప్రోడక్ట్స్. నాకు చాలా నచ్చింది, క్లాత్ కానీ మెటీరియల్ కానీ. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అందుకే నేను మీకు
యూజ్ చేసి వాష్ చేసి తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నా. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ కాటన్ బట్టలు ఏదైనా కూడా డోంట్, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాషింగ్ మిషన్స్లో అయితే ప్లీజ్ వేయదండి. వాషింగ్ మిషన్లో వేస్తే లైక్ అది పాడైపోతుంది చాలా వరకు, లైక్ దాని డస్ట్ పోదు, ఇంకా మిగతా క్లోత్స్లో ఉన్న డర్ట్ కూడా దానికి వచ్చి అండ్ ఆ రిచ్ లుక్ ఏదైతే ఉందో కాటన్కి అదైతే పూర్తిగా వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ కొంచెం టైం తీసుకొని హ్యాండ్ వాష్ చేయడం బెటర్. ఏముంది జస్ట్ మనం నాన్పేసి ఆరేసినా కూడా వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో కాటన్కి మటుకు ప్లీజ్ హ్యాండ్ వాష్ చేయండి, డోంట్ యూస్ వాషింగ్ మిషన్. అంతేనండి ఈరోజుటి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ 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 నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా ఆ బెల్ ఐకాన్ని కొంచెం క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.